ఈ సంవత్సరం ఎక్కువ పడుతున్నాయని చెప్పి ఎప్పటి నుంచో స్పష్టత ఉంది. ఎప్పటికప్పుడు నవంబర్లో కూడా ఈ సంవత్సరం మొదటి వారంలోనే అన్ని రిజర్వాయర్లు ఫుల్ అయిపోయి అప్పటికే ఫ్లడ్స్ వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ 18వ తారీఖున చెన్నై నగరం, ఈ సంవత్సరం అయితే చెన్నైకి కూడా 2-3 సార్లు ఫ్లడ్స్ రావడం, సిటీ మొత్తం సఫర్ కావడం అయింది. దాని అనుభవంతో మళ్ళీ చిత్తూరు, నెల్లూరు, కడప ప్రత్యేకంగా ఎక్కువ డ్యామేజ్ అవుతుందని ఫోర్కాస్టింగ్ వచ్చింది. రాయలసీమలో కూడా వర్షాలు ఎక్కువ పడతాయని ముందుగానే ఫోర్కాస్టింగ్ ఇచ్చారు. ఈ సందర్భంలో అప్రమత్తం కావలసిన ప్రభుత్వం అనుభవ రాహిత్యం కానీ లేకుంటే అహంభావం కానీ లేకుంటే ప్రకృతితో ఆడుకోవడం కానీ ఇవన్నీ కలిసి ప్రజలకు ఒక శాపంగా మారిపోయింది. ఎప్పుడు కూడా ప్రకృతి వైపరీత్యాలు చెప్పి రావు. అక్కడే ప్రభుత్వాల యొక్క సమర్థత తెలుస్తుంది. ఒక సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ని ఎక్కడికక్కడ అప్రమత్తం చేయగలిగి బాధ్యతతో వ్యవహరిస్తే ప్రాణ నష్టం తగ్గుతుంది, ఆస్తి నష్టం తగ్గుతుంది, అసౌకర్యాలు తగ్గుతాయి. కానీ ఈ ప్రభుత్వం చేయలేదు. అందుకే మీరు చూస్తే మొత్తం కడప జిల్లాలో ఈరోజు కూడా పేపర్లన్నింటిలో వచ్చాయి, 5-6 గ్రామాలు పించా ప్రాజెక్టు, అదే మరి పక్కనుండే అన్నమయ్య ప్రాజెక్టు, పించా నుంచి అన్నమయ్యకు నీళ్లు వస్తాయి. అక్కడి నుంచి మనం చూస్తే కనీసం లాస్ట్ డే ఈ ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా అప్రమత్తం చేయలేకపోయారు. జనరల్గా ఏ సైక్లోన్ వచ్చినా వార్మింగ్, డివార్మింగ్ లేకుంటే ముందుగానే అందరినీ నోటిఫై చేయడం, ఎంఆర్ఓలు అందరినీ ఇప్పుడు వాలంటీర్లు పెట్టారు వ్యవస్థ కొత్తగా 50 ఇండ్లకని. వాళ్ళకు కూడా ఏం సమాచారం ఇచ్చారో గాడ్ ఓన్లీ నోస్. ఒకప్పుడు ఊర్లో ఉండే ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ నేరుగా వెళ్ళి బలవంతంగా ఆ ఊర్లో ఉండేవాళ్ళను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు. అది ఫండమెంటల్ ప్రిన్సిపల్. దర్ ఇస్ ఏ డిజాస్టర్ మేనేజ్మెంట్ మాన్యువల్. అందులో నేనున్నప్పుడు ఒకసారి ఇదే మరి హరికేన్ ఇవన్నీ వచ్చిన తర్వాత, ఉదూద్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ని, ఆ మాన్యువల్ని రివైవ్ చేశాం. అలాంటిది బొత్తిగా చేయకుండా ప్రజల పాపానికి వదిలిపెట్టారు. నాసిరకం పనులు చేశారు. పించాలో కానీ అన్నమయ్యలో కానీ నాసిరకం పనులు చేశారు. ఇంకొక పక్కన అసెట్స్ మేనేజ్మెంట్. ఏ ఆస్తి అయినా దాన్ని మేనేజ్ చేయకపోతే అది ఆటోమేటిక్గా నిరర్ధకమైన అసెట్గా తయారైపోతుంది, ఆస్తిగా తయారైపోతుంది. ఇప్పుడు అన్నమయ్య ప్రాజెక్ట్ ఉంది. అన్నమయ్య ప్రాజెక్టుకి గ్రీస్ వేయడానికి, మెయింటైన్ చేయడానికి, గేట్స్ మెయింటైన్ చేయడానికి డబ్బులు ఇవ్వాలి. దాంతో ఎవడు పట్టించుకోలేదు. ఇప్పుడు గేట్ ఎత్తపోతే ఎత్తలేదని ఒక వర్షన్. ఇంకొక పక్కన కిందన నదిలో ఎక్కడికక్కడ ఇసుక ఉంది, ఇసుక మాఫియా ఇసుక తీసుకుంటున్నారు. ప్రొక్లైన్స్ ఉన్నాయి, టిప్పర్లు ఉన్నాయి. అన్నీ వదిలిపెడితే ఇవి కొట్టుకోబోతాయి. వీళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి, ఇసుక తీసుకోవడానికి ప్రజల ప్రాణాలు త్యాగం చేశారు. ఇప్పుడు దగ్గర 60 మంది లెక్క ప్రకారం కొనిపెట్టారు. ఒక 20 మంది 25 మంది మిస్ అయ్యన్నారు. రాత్రి కూడా నేను సుబ్బారావు ఇంటికి వెళ్ళాను. చనిపోయినప్పుడు 1 రోజు 2 రోజులు బాధపడి మనస్థిమితం చేసుకుంటాం. మనిషి డెడ్ బాడీ కూడా దొరకలేదంటే ఆ మానసిక క్షోభ అనుభవిస్తేనే తెలుస్తుంది ఆ కుటుంబానికి. ఆ సుబ్బారావు భార్య 6 రోజుల నుంచి బెడ్ మీద ఉంది. పిల్లలంతా కూడా ఎదురు చూస్తున్నారు. కనీసం మనిషి చనిపోయిన తర్వాత
చివరి బాధ్యత మేము నిర్వహించలేకపోయాం, డెడ్ బాడీని రికవర్ చేయలేకపోయాం, అంత్యక్రియలు కానీ లేకుంటే ఫార్మాలిటీస్ పూర్తి చేయలేకపోయామని అందరూ బాధపడే పరిస్థితికి వచ్చింది. ఇలాంటివి ఆ రోజు కూడా నేను పోయినప్పుడు అక్కడ మొత్తం గ్రామాలు మీరు చూస్తే కడపలో పులపుత్తూరు కానీ ఈరోజు కూడా పేపర్లో వచ్చింది. ఊరు ఊరు ఒక శిథిలావస్థకి వెళ్ళిపోయింది. మనం కొన్ని ఊర్లు చూస్తూ ఉంటాం, ఎప్పుడో ఈ ఊరు ఇక్కడ ఉంది అని చెప్పుకునేవాళ్ళం. ఆ పరిస్థితిలో ఊరు ఊరు తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళు చెప్పిన దానిపైన నేను ఒక అసెస్మెంట్ చేస్తే కొంతమంది చెప్పింది, మాకు ఎలాంటి హెచ్చరికలు లేవు, నీళ్ళు వచ్చేస్తున్నాయి, కుటుంబాన్ని కాపాడుకోవాలి లోపలికి వెళ్ళాం, అక్కడి నుంచి బయట కూడా పోలేకపోయాం, అక్కడక్కడ చిక్కుకొని మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయాం. ఒక ఫ్యామిలీలో ఒక అతనైతే ఇది సినిమాలో కూడా జరగదు, 9 మందిని కాపాడాలనుకున్నాడు. మామూలు ఇల్లు, దానికి ఒక హుక్ ఉంది హైట్లో, అది పట్టుకున్నాడు. పట్టుకొని వాళ్ళందరినీ భుజాలపైన ఒకరిని, మెడపైన ఒకరిని, కాళ్ళు పట్టుకొని ఒకరు, నడుము పట్టుకొని ఒకరు, ఈ విధంగా 1.5-2 hours స్ట్రగుల్ చేశాడు. అప్పటికి ఇద్దరికి ఆ స్ట్రగుల్ చేసిన తర్వాత కూడా పాపం నీళ్లు ఆటోమేటిక్గా మెడ దగ్గరికి ఇంకా పైకి కూడా వచ్చేసాయి, శ్వాస లేదు. ఆ అర్ధగంట శ్వాస లేకపోయి 1 hour లేకపోయా కొందుకు 2 చనిపోయారు. అతని చేతల్లోనే 2 చనిపోయారు. ఇది అనిపించడం తెలుస్తుంది. కడవ 7 మందిని కాపాడగలిగాడు. ఒక సాహసం చేశాడు, సమయస్ఫూర్తి చూపించాడు. కాపాడిన తర్వాత నీళ్లు 1 hour 1.5 hour తగ్గుతా వస్తే మళ్ళీ ఒక్కొక్కరిని దించుకుంటూ ఎందుకు వచ్చాడు. ఇది మన వ్యవస్థ చేయలేకపోయారు. నేను రాయలసీమ ఉంది మీకు ఇక్కడ, ఇది రాయల చెరువు. రాయల చెరువులో ఏమైంది, భయభ్రాంతులు అయిపోయారంతా. నేను కూడా పేపర్లు చూస్తున్నా, టీవీలు చూస్తున్నా, ఏమైంది, బొంగబడిందన్నారు, బ్రీచ్ అవుతుందంటున్నారు, అలార్మింగ్గా ఉంది, ఇప్పటికే తిరుపతిలో నీళ్ళు వచ్చేసాయి, ఆ నీళ్ళు కూడా వస్తే ఏమవుతుంది అని ఆలోచిస్తున్నాం. ఆలోచించిన తర్వాత కనీసం డిపార్ట్మెంట్ సీనియర్ ఆఫీసర్స్ వచ్చి అసర్టైన్ చేసి ఇది మేము కంట్రోల్ చేస్తున్నాం, ఇది బ్రీచ్ కాదు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పలేకపోయారు, భరోసా ఇవ్వలేకపోయారు. అంటే ప్రభుత్వం ఎక్కడుందో నాకైతే అర్థం కావడం లేదు. రెండోది మనం చూస్తే ప్రకృతితో ఆడుకోవడం, అది డేంజరస్ ట్రెండ్. అది నిన్న ఏం జరిగింది, పెరమాళపల్లిలో ఒక చెరువు ఉంది, ఆ చెరువు బీచ్ అయింది. అక్కడి నుంచి పేరూరులో ఇంకొక చెరువు ఉంది, చిన్నప్పటి నుంచి మనం చూసామేంది, అది బ్రీచ్ అయింది. అది బ్రీచ్ అయిన తర్వాత ఎక్కడ రావాలి నీళ్లు, నేరుగా తుమ్మలగుంట చెరువుకు రావాలి. తుమ్మలగుంట చెరువుని క్రికెట్ స్టేడియంగా మార్చేశారు. అక్కడి నుంచి ఎక్కడే పోతుంది, స్వర్ణముఖిలోకి వెళ్ళాలి. స్వర్ణముఖిలోకి పోవలసిన నీళ్లు యూనివర్సిటీ దగ్గర నుంచి, ఎంఆర్ పల్లి దగ్గర నుంచి మొత్తం ఆటో నగర్ వరకు మొత్తం కొట్టిపారేసింది. అందులో ఆ నీళ్ళు వచ్చిన తర్వాత ఒక అతను ల్యాంకోలో పనిచేస్తూ వచ్చి నీళ్ళంతా రోడ్డు ఉన్నాయి కాబట్టి ఎట్లా పోవాలని అర్థం కాకుండా ఫుట్పాత్ ఎక్కి, ఆ ఫుట్పాత్లో ఏవైతే మాన్యువల్ అవన్నీ ఉంటే అవి లేకపోయే కొందికి జారిపడి అతను ఎక్కడికి పోయాడో ఇంకా దిక్కు తెలియదు. ఇది మీరు అక్కడ పెక్యులర్గా మీరు చూస్తే స్వర్ణముఖిలో ఫ్లడ్ ఉంది, అది కూడా కళ్యాణ్ డ్యామ్ ఇవన్నీ సరిగా ఆపరేట్ చేయాలి. ఏమవుతుందంటే 3/4 వాటర్ రిలీజ్ చేసేయండి. వాటర్ ఎక్స్పెక్టేషన్ మీకు తెలుస్తుంది, క్యాచ్మెంట్ ఏరియాలో ఎంత రెయిన్ పడతా ఉంది, ఎంత వర్షం పడితే ఎంత నీళ్లు అక్కడ రీజనరేట్ అవుతాయి, ఆ నీళ్లు ఎట్లా వస్తాయి, ఫ్లో ఎట్లుంటుందని ఒక క్లారిటీ ఉంది. అలాంటి మెకానిజం ఎప్పుడో ఎస్టాబ్లిష్ చేశాం. అలాంటివి వచ్చినప్పుడు అడ్వాన్స్గా రిలీజ్ చేసి ఉంటే అన్నమయ్య ప్రాజెక్టులో కానీ, పించా ప్రాజెక్టులో కానీ, లేకపోతే ఇక్కడుండే కళ్యాణ్ డ్యామ్ కానీ ఇవన్నీ చేసుంటే మనకి ఇబ్బందులు వచ్చేటివి కాదు. రిలీజ్ ఆఫ్ వాటర్లో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. అడ్మినిస్ట్రేషన్ కుప్పగూలిపోయింది. ఇంకొక పక్కన రాయల చెరువుకి ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. రాయల చెరువు మనం చూస్తే ఎప్పుడూ ఇంత నీళ్లు రాలేదు.
వచ్చాయి. వచ్చిన తర్వాత దాన్ని మేనేజ్ చేయడంలో అవసరమైతే సీనియర్ ఆఫీసర్స్ వెళ్ళి పెద్ద పెద్ద పంపులు కూడా పెట్టి ఉండొచ్చు కావాలంటే. మేము పెట్టాం, చాలాసార్లు పెట్టాం. నేను తిరుపతిని చూస్తే నేను వస్తున్నానని కొన్ని నీళ్లు లాగారు తప్ప నిన్నటికి కూడా పంపులు పెట్టి నీళ్లు లిఫ్ట్ చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి రాలేదు. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే ఎప్పుడైతే పంపులు పెట్టి వాటర్ అంతా లిఫ్ట్ చేస్తే మొత్తం ఈ బిజినెస్లు లేకపోతే చిన్న షాపులు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని యాక్టివిటీ స్టార్ట్ అయిపోతుంది, లైవ్లీహుడ్ స్టార్ట్ అయిపోతుంది. అది కూడా చేయలేకపోయారు. అంటే వీళ్ళకి ఆలోచన లేదా, అజం ఉందా, నాకైతే అర్థం కావడం లేదు. ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇట్ ఈస్ ఎ క్లియర్ కట్ గవర్నమెంట్ వైఫల్యం, మ్యాన్ మేడ్ స్ట్రాటజీ, ఇది మ్యాన్ మేడ్ మిస్టేక్. ఇది నేచర్ క్రియేట్ చేసింది ఒక ఎత్తు అయితే, ఆ నేచర్ని ఎదుర్కోవడమే కాకుండా వీళ్ళ అసమర్థతో మానవ తప్పిదం వల్ల ఈరోజు మొత్తం అతలాకుతలం అయిపోయింది. ఇది ఇట్లా జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి ఆనందంగా అసెంబ్లీలో పొగిడించుకుంటున్నాడు. ఎక్కడ అర్ధనాదాలు, అక్కడ పొగడతలు. కెన్ యూ ఇమాజిన్ దిస్? మీకు పైశాచిక ఆనందం. వీళ్ళ ప్రజలు ఎక్కడికక్కడ కుటుంబ సభ్యులు పోగొట్టుకున్న వాళ్ళు, తిండి లేని వాళ్ళు, నీళ్లు లేని వాళ్ళు, లైవ్లీహుడ్ లేని వాళ్ళు, ఇక్కడ బాధలు. ఇది ఈ రాష్ట్ర పరిస్థితి. దీన్ని చాలా తీవ్రంగా నేను ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఈ మానవ తప్పిదం పైన ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు ఫెయిల్ అయ్యారు? ఎక్కడ ఫెయిల్ అయ్యారు? ఎందుకు ఇన్ టైం వాటర్ రిలీజ్ చేయలేదు? ఎందుకు ప్రాజెక్టులు ఇన్ టైం గ్రీస్ అవన్నీ వేసి మెయింటైన్ చేయలేదు? ఎందుకు మీరు తుమ్మలగుంట్లో క్రికెట్ స్టేడియం పెట్టిన దానివల్ల ఆ నీళ్లు పోకుండా నేరుగా ఊరి మీద పడి ఇంత నష్టం జరగడానికి కారణం అవునా కాదా? ఇది కామన్ మ్యాన్ మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నా, ఇవన్నిటిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి, వాస్తవాలన్నీ బయట రావాలి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళని పనిష్ చేయాలి. బాధ్యత, జవాబుదారీతనం రావాల్సిన అవసరం ఉంది. అది రావడం కోసం నేను డిమాండ్ చేస్తున్నా. కానీ మాకు అధికారం ఉందని మీ ఇష్ట ప్రకారం మీరు పోతే తప్పకుండా ఎవరైతే మీకు అధికారం ఇవ్వడానికి దోహదం చేశారో వాళ్లే మిమ్మల్ని పాతాళాన్ని తొక్కేసే పరిస్థితి వస్తుంది. చాలా ఆవేశం ఉంది, బాధ ఉంది, కంట్రోల్ చేసుకోవాల్సి వస్తూ ఉంది. మొత్తం ప్రిపేర్నెస్లో ఫెయిల్ అయ్యారు, రిలీఫ్లో ఫెయిల్ అయ్యారు. ముందుగా అనుకుంటే బాధ వచ్చేది కాదు. ఓకే, కొంచెం పరిస్థితులు చక్కగా. 2, రిలీఫ్ ఇచ్చారా? ఎక్కడా కనపడ. ఒక ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సుమారు 40,000 మందికి సహాయం చేశారు. ఎందుకు గవర్నమెంట్ చేయలేకపోయారు? ఎక్కడ క్యాంపులు పెట్టారు మీరు? నేను ఎక్కడ చూశాను, ఎక్కడ క్యాంపులే లేవు. అంటే ఏంటి మీ ఉద్దేశం? నాకైతే అర్థం కాదు. టీములు లేవు, క్యాంపులు లేవు, పట్టించుకున్నవాళ్ళు లేడు. వాళ్ళ బంధువుల ఇంటికో ఎక్కడన్నా పోయి ఎవరన్నా షెల్టర్ ఇస్తే ఆ షెల్టర్ తీసుకున్నారు తప్ప ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం టీములు పెట్టి ఇవన్నీ కూడా చేసి వారం రోజులైంది. వారం రోజుల్లో విశాఖపట్నం ఉదూరు సైక్లోన్ వచ్చిన తర్వాత నార్మల్